హాయ్ అండి. ఈరోజు వంట ఏంటంటే బంగాళదుంప కోడిగుడ్లు కర్రీ వండానండి. ఇది బాబు క్యారేజీకి అని వండాను. తర్వాత మేము టమాటా కోడిగుడ్లు పులుసు పెట్టుకున్నాం. ఆ వీడియో కూడా పెడతాను చూడండి. పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో కోడిగుడ్లు వేసి 2 కోడిగుడ్లు పసుపు వేసానండి. అంటుకోకుండా ఉంటుందని పసుపు వేసి ఆ గుడ్లు వేయిస్తాను. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయిస్తాను అంతే, అంతకన్నా ఎక్కువ వేయించను. నిన్న మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండి వీడియో చేయలేకపోయానండి. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, గోల్డ్ కలర్లోకి రావాలి. ఆనియన్స్ వేగినాయి అని తెలిసిపోతాయి కదండి ఆయిల్లో వేసిన కాసేపటికి. అప్పుడు బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి. పసుపు వేసుకుంటానండి మళ్ళీని కొంచెం. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకుంటాను. సాల్ట్ కూడా వేసుకుంటాను. అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర అండి. ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు బంగాళదుంపలు వేసుకుంటున్నాను. మా అబ్బాయికి బంగాళదుంప కూర అంటే చాలా ఇష్టం అండి. కొంచెం ఎక్కువే పెడతాను బాక్స్లోకి. మళ్ళీ సాయంత్రం వచ్చి తింటాడని కొంచెం కూర ఉంచుతాను. ఇంకా బాక్స్లోకి చారు అది ఏం పెట్టనండి, ఓన్లీ కర్రీతోటే తినేస్తాడు. ఒకసారి కలుపుకొని మూత పట్టుకుని మగ్గించుకోవాలి. ఆల్మోస్ట్ బంగాళదుంప ఉల్లిపాయ కూడా వేగిపోయిందండి. ఇంకొక 10 నిమిషాలు 5 నిమిషాల నుంచి అప్పుడు కారం మళ్ళీ కొంచెం సాల్ట్ అది వేసుకోవచ్చు. కారం వేసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాం. ఒక 5 నిమిషాలు మసాలా వేస్తానండి. కొంచెం ఇంచుమించు బంగాళదుంపలు ఉల్లిపాయ ముక్కలు కారం మగ్గిపోయిందండి. ఎగ్స్ వేసుకొని వాటర్ వేసుకొని ఎగ్స్ వేసుకుంటాను. మూత పెట్టుకుని దగ్గర పడేదాకా ఉంచుకుంటాను. దగ్గర పడిపోతుందండి. ఒక 5 మినిట్స్ కుక్ అయిపోతే తీసుకొని క్యారేజీ లంచ్ బాక్స్ పెట్టేసుకుంటాను. దీని తర్వాత బంగాళదుంప టమాటా పులుసు పెడతానండి. కోడిగుడ్లు టమాటా ఒకసారి చూడండి. నిన్న ఫంక్షన్ కోన్ పెట్టుకున్నాను.